శివాలయంలో ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి? తప్పనంగా శివాలయానికి చేరుకుంటాం కదమ్మా. శివాలయానికి చేరుకోగానే ఆదరబాదరగా శివాలయంలోకి వెళ్ళకూడదు. మొట్టమొదలు ధ్వజస్తంభం దగ్గర, ఈ ధ్వజస్తంభం దగ్గర నిల్చుని ఆ ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఆ దేవాలయంలోకి అడుగు పెట్టగానే ధ్వజస్తంభం దగ్గర లోపల ఉన్నటువంటి శివుణ్ణి ఒక్కసారి మనసారా నమస్కారం చేసుకుని ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇలా మొదలు పెట్టుకుంటూ లోపల శివాలయం గర్భాలయంలోకి వెళ్లకుండా ధ్వజస్తంభం పక్క నుంచి ఇలా ఎడం వైపున ఇలా పెడుతూ ఈ విధంగా పానపట్టం దగ్గరికి రావాలి. అంటే ఈ అభిషేక జలము వెళ్ళిపోయేటువంటి ఆ ప్రదేశం దగ్గర రావాలి. ఇక్కడ ప్రమథగణాలు చండీశ్వరుడు కొలువై ఉంటారట. కాబట్టి ఈ నీరు బయలుపడేటువంటి ప్రదేశాన్ని దాటకుండా ఆ ప్రదేశం దగ్గర ఉండి ఒకసారి ఆ చండీశ్వరునికి నమస్కారం చేసుకుని మళ్ళీ అపసవ్య దిశలో వెనక్కి రావాలి. మళ్ళీ ఈ విధంగా వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒక 5-10 సెకండ్ నిలబడి లోపల ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకుని ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఈ విధంగా మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి. దాటకూడదు. వచ్చి మళ్ళీ అక్కడ చండీశ్వరునికి ఒకసారి ప్రమథగణాలకి నమస్కారం చేసుకుని ఉన్నా లేకపోయినా అక్కడ ఒక్కసారి నమస్కారం చేసుకుని మళ్ళీ వెనక్కి తిరుగుకుంటూ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి చేరాలి. చేరి ఈశ్వరునికి నమస్కారం చేసుకుంటే ఒక ప్రదక్షిణ. ఈ విధమైనటువంటి చేయడం వల్ల 10,000 పర్యాయములు శివాలయం చుట్టూ తిరిగినటువంటి పుణ్య ఫలితం. సింపుల్ గానండి. డౌన్లోడ్ షేర్ చాట్.